ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను అగ్నిగుండంలోకి నెట్టింది. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న పోరులో UAE నలిగిపోతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి UAEపై ఏకంగా 1748 డ్రోన్లు, 341 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇప్పటి వరకు జరిగిన దాడిలో 2 సైనికులు, 6 పౌరులు మృతి చెందినట్లు UAE రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరో 160 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించింది. అయితే UAEనే ఎక్కువగా ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసింది? కేవలం అమెరికా సైనిక స్థావరాలు ఉండటమే కారణమా, లేక దీని వెనుక బలమైన ఆర్థిక వ్యూహం ఉందా? ఈ కథనంలో చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో UAE తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి UAEపై ఏకంగా 1748 డ్రోన్లు, 341 బాలిస్టిక్ క్షిపణులు, 15 క్రూయిజ్ మిసైల్స్తో ఇరాన్ విరుచుకుపడినట్లు UAE రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్ దాడులతో UAEలోని విలాసవంతమైన హోటళ్లు, చమురు రిఫైనరీలు, విమానాశ్రయాలు, వాణిజ్య కేంద్రాలు దెబ్బతిన్నాయి. UAEపై ఇంత భారీ స్థాయిలో ఇరాన్ దాడులు చేస్తున్న వెనుక బలమైన ఆర్థిక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు అత్యంత సన్నిహిత ఆర్థిక భాగస్వామిగా ఉన్న UAEని దెబ్బతీయడం ద్వారా పరోక్షంగా వాషింగ్టన్ను దెబ్బతీయాలన్నదే ఇరాన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెట్టారు. వైట్ హౌస్ లెక్కల ప్రకారం రాబోయే 10 ఏళ్లలో అమెరికాలో పెట్టుబడి పెట్టేందుకు $5.2 ట్రిలియన్ విదేశీ పెట్టుబడులు హామీలు రాగా, అందులో అత్యధికంగా UAE నుంచే $1.4 ట్రిలియన్ రావడం గమనార్హం. ట్రంప్ సాధించిన పెట్టుబడుల్లో 62% అరబ్ దేశాల నుంచే వచ్చాయి. ఇంతలా అమెరికా ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తున్న UAEని టార్గెట్ చేయడం ద్వారా ట్రంప్ కలల ప్రాజెక్టులకు బ్రేకులు వేయాలని ఇరాన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. الله أكبر انهدام النفط شاشة أمريكائي అమెరికాలో పెట్టుబడులే కాకుండా ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా UAE ఎదగడం కూడా ఇరాన్ జీర్ణించుకోలేకపోతోంది. వాణిజ్య పారిశ్రామిక కార్యకలాపాల్లో 100% విదేశీ యాజమాన్యానికి అనుమతి ఇచ్చిన తర్వాత UAEలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం 2018లో $10.4 బిలియన్ ఉన్న FDIలు 2024 నాటికి ఏకంగా $45.6 బిలియన్ చేరాయి. 2024లో పశ్చిమాసియా మొత్తంలో ఆకర్షించిన పెట్టుబడుల్లో 56% ఒక్క UAEనే సాధించిందని UNCTAD నివేదిక పేర్కొంది. కొత్త గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల విషయంలో 1117 ప్రాజెక్టులతో దుబాయ్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. పశ్చిమాసియాలో అత్యంత సురక్షితమైన రాజకీయంగా, స్థిరమైన పెట్టుబడి కేంద్రంగా UAE పేరు తెచ్చుకుంది. పాశ్చాత్య దేశాలకు కూడా ఇది అత్యంత అనుకూలమైన ప్రాంతం. అందుకే అమెరికాను ఆర్థికంగా దెబ్బతీయాలంటే దానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉన్న UAEని టార్గెట్ చేయడమే సులువైన మార్గమని ఇరాన్ భావిస్తోంది. UAE ఆర్థిక వ్యవస్థను, మౌలిక సదుపాయాలను దెబ్బతీయడం ద్వారా అమెరికా ప్రయోజనాలకు గండి కొట్టవచ్చన్నది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది.